ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జయతే. ధర్మ తాతల వారు భేష్ కుమారులారా భేష్. పూజ్యులకు ప్రణామములు. పూజ్యులకు ప్రణామములు. కుమారా, విచక్షణతో కూడిన మీ విచారణను వీక్షించితివి. ధర్మము నిలబెట్టుటలో మీ తాతనే మించితివి. అనుభవము లేని మేమెక్కడా? సర్వపాప శిక్షకుండైన మహాతాత గారెక్కడ? వారు ఇక్కడే, మీరు ఇక్కడే. ఏమి నారదా ఈ చిడతల గోల? చెవులు చెల్లులు పడుచున్నవి, అటు తిప్పి కొట్టుకొనుము. చూచుటకు పసికందుల వలె ఉన్నారు. ఆణిముత్యానికి ఆలిచెప్పకు తేడా తెలియని ఈ వయసులో ముత్యము గురించి తెలియను, మరి చిప్పానినా? ముందు ముందు మీకే తెలియను. ఇతను పొడగరియే కాదు, గడసరి కూడా. అవునవును. ఏదో మీ అభిమానం. అవును గాని దేవేంద్ర, దగదగ మెరవాల్సిన నీ వజ్రాయుధం వెలవెలబోయింది ఏమిటి? ఏ నాటి వజ్రాయుధము నానాటికి వన్నె తగ్గి ఎప్పుడైనా అవసరం పడి వాడదమన్నా రుద్దలేక నడుము పడిపోవచ్చున్నది. వీపు కొట్టుకోవడానికి కూడా పనికి రావట్లేదు. నారదా, మనవడా, త్వరలో యమపురికి పట్టము కట్టవలసిన నీకు మరి కాస్త అనుభవం కోసము ఒక కార్యం అప్పగించుతున్నాను. భూలోకమున ఒక జీవి ఆయువు ముగియనున్నది. దైవాంశమును జన్మించిన ఆ జీవి మహాపుణ్యాత్మురాలు. అట్టి పుణ్యాత్మురాలు ప్రాణములను గైకులు వచ్చుటకు మామూలు కింకర్లను పంపుట సంప్రదాయము కాదు. అందుకని ఆ బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. భూలోకమనినా మాకు కొత్త కదా అన్నగారు. భూలోకము వెళ్ళిన అనుభవం గలవాడను. మనవళ్లతో నేను కూడా వెళ్ళినతో వారికి తోడుగాను ఉందును, తగు సలహాలు ఇత్తును. ఆహా, ఎందులకు గతములో నాతో పాటు వచ్చి నన్ను తిప్పలు పెట్టినది సరకనా? మరల ఈ పసివాడకునా? వెళ్ళనివ్వండి, ముసలాయన ముచ్చట పడుతున్నాడు. సరే, అట్లనే. అన్నగారు గులగుల మనవడా, ఏం ఈ పేటిక జాగ్రత్తగా నీ వద్దనే ఉండనేమో. అటులనే. గులగుల మస్తు. మమ్ములను ఆశీర్వదించండి. హాయ్ మధు. దర్చుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్. ఫర్ మీ? ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? ఆస్ట్రే బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?